మరొక ఆంధ్ర తెలంగాణ వివాదానికి కారణం కేంద్రం అయినటువంటిది జర్నలిస్టు కేవీఆర్ అరెస్ట్కి సంబంధించి. ఆ అరెస్టు సందర్భంగా వాస్తవంగా ఇంతకుముందు హైకోర్టులు సుప్రీంకోర్టులు కూడా చెప్పినాయి, మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు, నోటీస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మస్ట్గా యూనిఫామ్ వేసుకు వెళ్ళండి, మీ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయండి. అలా కాకుండా మఫ్టీలో వెళ్ళి అరెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నించారు, నిలదీశారు. వీళ్ళు మేము పోలీసులం అని చెప్పారు. బొబ్బిలి సిఐ బాడంగి శ్రీనివాసరావు మీదన ఇప్పుడు తెలంగాణ జర్నలిస్టులందరూ కలిసి పోలీస్ కేసు పెట్టారు. వాళ్ళ ఆవిడ చేత పెట్టించారు. జర్నలిస్ట్ కేవీ రెడ్డి సతీమణి విజయలక్ష్మిని లాగి అవతల పడేయడం మగ పోలీసులే మొదట, ఆ తర్వాత మహిళా పోలీసులను పట్టుకొచ్చారు అక్కడ ఉన్నోళ్ళు ప్రశ్నించాక. ఈ వ్యవహారానికి సంబంధించి ఆమె చేత మిగతా అక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులందరూ కేసు పెట్టారు. ఇప్పుడు సిఐ శ్రీనివాసరావు మీద తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేదాకా వీళ్ళు వదిలిపెట్టలేదు. తద్వారా కీలకమైనటువంటి అడుగు వేసినట్టయింది. ఇక్కడ పోలీసులు అతని మీద నా జర్నలిస్ట్ మీద కేసు పెడితే జర్నలిస్ట్ భార్య అదే పోలీస్ మీద పెట్టినటువంటి కేసు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఇటు వాదన అటు వాదన ఏం జరుగుతుందో చూడాలి.